హలో! ఈరోజు అర్చనస్ వంటిల్లులో జాఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చకచకా చూసేద్దాం. ఈ బిర్యానీ టేస్ట్ ఎంత బాగుందో తెలుసా? మరి ఈ స్పెషల్ రెసిపీకి ఫస్ట్ మనకు కావాల్సింది కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వుని ఒక 2-3 చిటికలు ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు ఈ కుంకుమ పువ్వులో వేసుకోవాలి. ఇట్లా కనుక హాట్ వాటర్ వేసుకుంటే హాఫ్ అన్ అవర్లో రంగంతా బయటకు వచ్చేయాల్సిందే. ఇప్పుడు చూసారా కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు మ్యారినేషన్కి చికెన్ 1 kg తీసుకుందాం. అందులో సాల్ట్ ఒక 3 to 4 teaspoons సరిపోతుంది. తర్వాత కారం 2 teaspoons, ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నెక్స్ట్ పెప్పర్ 1/2 teaspoon. అలాగే బిర్యానీలో పసుపు లేకపోతే ఎలాగా, సో 1/2 teaspoon పసుపు. నెక్స్ట్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1/2 teaspoon. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బిర్యానీ కాబట్టి 4 teaspoons ఫుల్గా వేసుకున్నా. నెక్స్ట్ చికెన్ మసాలా 2 teaspoons. అలాగే బిర్యానీ మసాలా కూడా 2 teaspoons వేసుకోవాలి. ఈ మసాలాలు ఇంట్లోదైనా బయట నుంచి తెచ్చుకున్నదైనా పర్వాలేదు. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇలాచి ఒక 5 వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలపాలి. ఇప్పుడు ఉప్పు కారం ఏదైతే ఇంగ్రీడియంట్స్ మనం వేసామో అవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా, అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ చికెన్ని 20 minutes మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా క్రష్ చేసి వేయాలి. ఇట్లా కనుక క్రష్ చేసేస్తే ఈ ఆనియన్స్ మనకి బిర్యానీలో కనిపించదు. సెకండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసామో ఆ ఆయిల్ కానీ లేదంటే నార్మల్ ఆయిల్ కానీ ఒక 1 cup వరకు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కావాలంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదు బిర్యానీలో మిరపకాయలు కనిపించకూడదంటే ఇట్లాగా పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర పుదీనాతో పాటు కొంచెం కసూరి మేతి కనుక వేసేసుకుంటే ఆ టేస్టే మారిపోతుంది. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్టార్టింగ్లో కుంకుమ పువ్వులో హాట్ వాటర్ వేసి నానబెట్టాం కదా, ఆ వాటర్ని హాఫ్ మాత్రమే ఈ మ్యారినేషన్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకున్నాక లెమన్ జ్యూస్ ఒక 3 teaspoons వేసుకోవాలంటే ఒక ఫుల్ లెమన్ వేసేసుకోవాలి. తర్వాత పెరుగు ఒక 1/2 liter వరకు పడుతుంది. బిర్యానీకి ఫ్రెష్ పెరుగు కావాలంటే ఫ్రెష్ పెరుగు వేసుకోండి, లేదు కొంచెం పులిసిపోయిన పెరుగు ఉన్నా కూడా బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ ఎప్పుడు మినిమం 2 hours మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి, లేదంటే చికెన్ ముందు రోజే తెచ్చేసుకొని మ్యారినేట్ చేసి ఒక 12 hours ఫ్రిడ్జ్లో పెట్టేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ మాత్రం. నెక్స్ట్ మనం రైస్ వండేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకొని అందులో ఒక 3 to 4 teaspoons సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత షాహీ జీరా ఒక 1/2 teaspoon, ఇలాచి ఒక 3, అలానే దాల్చిన చెక్క కొంచెం, లవంగాలు ఒక 5-6 వేసేసుకోవాలి. తర్వాత స్టార్ అనీస్ ఒకటి, జాపత్రి ఒకటి వేసుకున్నాక కొత్తిమీర కొంచెం, అలానే పుదీనా కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలి. ఈ వాటర్లో మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకున్నాక సలసలా మరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో ఉన్న జ్యూసెస్ అన్నీ వాటర్లోకి వచ్చేసింది కాబట్టి ఇవన్నీ తీసేసుకోవచ్చు, ఇంకా వాటితో మనకి పని లేదు. ఇప్పుడు మనం రైస్ వండుకున్నాక ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పడతాయి. నీళ్ళు బాగా మరిగేటప్పుడు 1/2 hour నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ 1 kg ఈ వాటర్లో వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ మనం వాటర్లో వేసుకున్నాక అప్పుడప్పుడు కలిపితే చాలు, పద్దాకా కలపన అవసరం లేదు. ఇప్పుడు పద్దాకా కలుపుతూనే ఉంటే ఈ బాస్మతి రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ 75% వరకు కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. 75% కనుక ఉడికిపోయిన తర్వాత దీనిని మనం వార్చుకోవాలి. ఒకవేళ మనం అన్నం వార్చేటప్పుడు కొంచెం వాటర్ మిగిలి ఉన్నా కూడా పర్వాలేదు, ఎట్లాగో మనం బిర్యానీలో కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి ఈ వాటర్ ఆ వాటర్తో సబ్సైడ్ అయిపోతుంది.
ఇప్పుడు మనం అన్నం వార్చుకున్నాక అందులో కొత్తిమీర, పుదీనా కానీ, స్పైసెస్ కానీ ఏమీ లేవు. కానీ వాటికున్న ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టేశాయి. ఇప్పుడు మనం బయట రెస్టారెంట్స్లో తినేటప్పుడు ఉత్త రైస్ తిన్నా కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అలానే ఎలాంటి స్పైసెస్ కూడా మనకి కనిపించవు ప్లేట్లో. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. రైస్ అయితే ఇప్పుడు కరెక్ట్గా ఉడికింది. రైస్ అయిపోయినాక ఇప్పుడు మనం చికెన్ కర్రీకి ఏం చేయాలంటే ఆయిల్ ఒక 1/2 కప్ వేసుకున్నాక అది బాగా వేడవ్వాలి. నెక్స్ట్ నెయ్యి, ఇది కూడా ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. నెయ్యి కూడా బాగా వేడెక్కిన తర్వాత షాహీ జీరా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ షాహీ జీరా కొంచెం చిటపట్లాడిన తర్వాత లవంగం, పట్టా, స్టార్ అనీస్, జాపత్రి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 30 సెకండ్స్ సాటే చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ మొత్తం ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఒకసారి ఆయిల్, స్పైసెస్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చికెన్ కొంచెం సేపు ఉడకపెడుతున్న దానికోసం ఒక 5 to 7 మినిట్స్ ఇట్లా మూత పెట్టుకొని కుక్ చేసుకున్నా. తర్వాత ధనియాల పొడి ఒక 2 టీ స్పూన్స్, అలానే జీరా పౌడర్ అది కూడా ఒక 1 టీ స్పూన్ వేసుకున్నా. ఈ పౌడర్స్ అన్నీ నేను ఇంట్లో చేసుకున్న పౌడర్సే వాడుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఇంకొకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ జాఫ్రానీ చికెన్ బిర్యానీలో మనం వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇలాచీ పౌడర్. ఈ ఇలాచీ పౌడర్ మనం కర్రీ చేసేటప్పుడు ఒక 2 చిటికలు వేసుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత చికెన్ బిర్యానీ టేస్టే చేంజ్ అయిపోతుంది, వాసన కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ లేదు, నేను మర్చిపోయాను, నేను వేయలేదు అంటే ఆ టేస్ట్ రాదు. కంపల్సరీ ఇలాచీ పౌడర్ వేయాల్సిందే. ఈ చికెన్ ఎక్కువసేపు ఉడకపెట్టలేదు, ఒక 6 to 7 మినిట్స్ స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. మిగిలిన చికెన్ ఎట్లాగూ మనం దమ్ వేసినప్పుడు ఉడికిపోతుంది. ఇప్పుడు దమ్ వేయాలంటే దబరాలో కింద లేయర్ మొత్తం చికెన్తో నింపేశాను. నెక్స్ట్ లేయర్ రైస్, మనం ఏదైతే బాస్మతి రైస్ వండుకున్నామో ఆ బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దానిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ జల్లుకోవాలి. ఒకటే ప్లేస్లో కాకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా జల్లుకోవాలి. నెక్స్ట్ లెమన్ జ్యూస్ ఒక్కొక్క లేయర్కి 3 టీ స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ లేయర్కి మళ్ళీ చికెన్ గ్రేవీని వేసుకున్నాను. చికెన్ గ్రేవీ కూడా ఇట్లా రైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకున్నాను. ఇప్పుడు రైస్ ఇంకొక లేయర్ వేసుకున్నాం. రైస్ వేసుకున్నాక గరిటెతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్నాక దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలానే లెమన్ జ్యూస్ వేసుకున్నాం. ఈ లేయర్ అయిపోయినాక మళ్ళీ చికెన్ గ్రేవీ వేసుకోవాలి. దానిపైన రైస్ వేసుకొని ఇంకొకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని లేయర్స్ లాగానే ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇదన్నిటికన్నా టాప్ లేయర్ కాబట్టి పైనుంచి నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ కాబట్టి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. నెయ్యి వేసుకున్నాక లెమన్ జ్యూస్ ఒక 3 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఇందాక మనం చికెన్లో ఇలాచీ పౌడర్ వేసాం కదా, ఆ మిగిలిన ఇలాచీ పౌడర్ ఇప్పుడు ఈ టాప్ లేయర్లో పైన జల్లుకోవాలి. అలాగే మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు కుంకుమ పువ్వు నీళ్ళు సగం వేసుకున్నాం, మిగతా సగం ఇప్పుడు వేసుకోవాలి. పైన టాప్ లేయర్లో పోసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీలో టాప్ లేయర్లో కనుక ఈ కుంకుమ పువ్వు వాటర్ అలానే
ఇలాచీ పౌడర్ 2 వేసుకున్నాం కదా, టేస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. అలానే టాప్ లేయర్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలానే పుదీనా ఆకులు 2 వేసి దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దమ్కి పెట్టుకోవడానికి మూత పెట్టుకున్నాక స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అది బాగా వేడవనివ్వాలి. పెనం వేడెక్కిన తర్వాత ఈ గిన్నెని తీసి స్టవ్ పైన పెట్టుకొని దానిపైన చాలా హెవీ వెయిట్ ఒకటి పెట్టుకోవాలి. స్టీమ్ మాత్రం బయటకు పోవడానికి వీల్లేదు. హై ఫ్లేమ్లో ఒక 15 to 20 minutes పెట్టుకున్నాక మనకి స్టీమ్ వస్తుంది. స్టీమ్ వచ్చిన తర్వాత సిమ్లో ఒక 7 to 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాక వెంటనే సర్వ్ చేసేసుకోకుండా ఆ స్టీమ్ బిర్యానీకి పట్టేదాకా అంటే ఒక 10 to 15 minutes వెయిట్ చేశాక వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనా ఉంది, కావాలంటే అది అట్లానే సర్వ్ చేసుకోండి, లేదు అంటే అది తీసేసి సర్వ్ చేసుకోండి. బిర్యానీ కలిపేటప్పుడు మొత్తం కలిపేసుకోకుండా సైడ్లో నుంచి కొంచెం కొంచెం కలుపుకుంటూ సర్వ్ చేసుకోవాలి. మనం ఏదైతే బిర్యానీలో రకరకాల ఇంగ్రీడియంట్స్ వేసామో అవన్నీ రైస్కి పట్టి అసలు ఎంత బాగుందంటే టేస్ట్ మాత్రం చెప్పడానికి లేదు. ఇలాంటి రెసిపీస్ కనుక చేసేటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కనుక ఇన్వాల్వ్ చేసేసామనుకోండి, అందరూ తల ఒక చెయ్యి వేస్తారు. అందరూ కలిసి చేసుకుంటే సరదాగా ఉంటుంది. అట్లానే మనం ఏదైతే రెసిపీ చేస్తామో దాని టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయినట్టు ఉంటుంది. ఇలా కనుక బిర్యానీ చేసి పెడితే ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి. అండ్ అర్చనాస్ వంటిలుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.